ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఇది. నమస్కారం మాస్టర్ అన్న. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివిపి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ. మనం లాస్ట్ క్లాస్ లో ఆర్జెంటా మెటాలికం చదువుకుంటున్నాం అండి. దాంట్లో మనము ప్రొలాప్సెస్ నుంచి చదువుకోవాలి. You will be astonished to know that homeopathic remedies are wonderful in their ability to create tonicity and thereby restore the prolapsed uterus to its normal position and to remove the dragging down feeling. Women generally describe a sensation as if the inner parts were being forced out. అంటే హోమియోపతి మెడిసిన్స్ యొక్క యాక్షన్ పనిచేసే విధానం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రొలాప్సెస్ అంటే ఏంటి? ఆ యుటరస్ ఉండాల్సిన ప్లేస్ లో కంటే డిస్ప్లేస్ అయిపోవడం, జారడం. ఎందుకు జారుతుంది అంటే యుటరస్ ఆ పొజిషన్ లో అలా ఉండేట్టుగా కొన్ని ఆ మస్కులర్ ఇది ఉంటుంది, పట్టి ఉంచుతాయి అవి. వాటిలో ఆ టోనిసిటీ అనేది పటుత్వం పోవడం వల్ల, రిలాక్స్ అయిపోవడం వల్ల గర్భసంచి కిందకి జారుతుంది. సో హోమియోపతి మెడిసిన్ కనుక వేస్తే, కరెక్ట్ గా ఇండికేట్ అయిన మందు కనుక వేస్తే ఆ టోనిసిటీ వచ్చి మజిల్స్ కి యుటరస్ ఏ పొజిషన్ లో అయితే ఉంటుందో ఎప్పుడు ఉండేట్టుగా అలా వెళ్ళిపోతుంది అనమాట. అది హోమియోపతి మెడిసిన్స్ యొక్క గొప్పతనం. అప్పుడు వాళ్ళకి మామూలుగా అయితే వాళ్ళు ఏం చెప్తారు ఈ ప్రొలాప్సిస్ గురించి? ఏంటో మానవులో నుంచి ఏదో లోపల భాగం కిందకు వచ్చేస్తున్నట్టుగా ఉందండి అని చెప్తారనమాట. అది ప్రొలాప్సస్ యూటరస్ అంటే. మామూలుగా డాక్టర్స్ వాళ్ళకి పేషెంట్లకు అర్థమయ్యే భాషలో ఏం చెప్తారంటే పేగు జారిందని చెప్తారు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సెన్సేషన్స్ దట్ అకంపెనీ ఏ ప్రొలాప్సిస్. అంటే లోపల నుంచి పార్ట్స్ ఏవో కిందకు వస్తున్నాయి అన్నట్టుగా ఉండడం అనేది సెన్సేషన్ అనేది ప్రొలాప్సిస్ కి సంబంధించి. దీంతో పాటు అంటే ఈ ప్రొలాప్సిస్ తో పాటు ఇంకా కొన్ని సెన్సేషన్స్ ఫీల్ అవ్వడం అనేది ఉంటుంది. ఆర్జెంటమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెడిసిన్. ఇటువంటి వాటిల్లో ఈ ప్రొలాప్సిస్ లో ఆర్జెంటమ్ అనేది ఆ ప్రొలాప్సిస్ కి పనిచేసే మందుల్లో ఇది కూడా ఒకటి. ఇన్ఫాక్ట్ ద హోల్ పెల్విక్ సిస్టమ్ ఈజ్ ఎంగార్జ్డ్, ఇంక్రీజ్డ్ ఇన్ వెయిట్. అంటే ఆ బ్లడ్ ఎంగార్జ్ అయిపోయి ఉంటుంది, బ్లడ్ కండిషన్ లా వచ్చేసి ఆ పెల్విక్ రీజియన్ లో ఉన్నటువంటి ఆ సిస్టమ్ మొత్తం అలా. దానివల్ల ఏమవుతుంది? బ్లడ్ ఎక్కడ అక్యుములేట్ అయిపోవటం వల్ల బరువు అనిపిస్తుంది. టిష్యూస్ ఇన్ఫిల్ట్రేటెడ్ లైక్లీ టు బి హార్ట్ అండ్. అక్కడ ఉండేటువంటి టిష్యూస్ అన్ని కూడా గట్టిపడిపోతాయి. సర్విక్స్ కంజెస్టెడ్ అండ్ ఇండ్యూరేటెడ్. సర్విక్స్ అవన్నీ నేను మీకు ఆల్రెడీ చూపించాను నేను. ఆ సర్విక్స్ ఆ ప్లేస్ అంతా కూడా కంజెషన్ వచ్చేస్తుంది, ఆ బ్లడ్ అంతా అక్కడ అక్యుములేట్ అయిపోయి కంజెషన్ వచ్చి గట్టి పడిపోతుంది. టేక్స్ ఆన్ అల్సరేషన్. అది నెమ్మదిగా అల్సర్ లోకి దిగుతుంది అనమాట. అల్సరేషన్, అల్సర్ ఫామ్ అవుతుంది. జనరల్లీ ఎన్లార్జ్డ్ కంజెస్టెడ్, గ్రేట్లీ ఎన్లార్జ్డ్ కంజెస్టెడ్. అంటే యూజువల్ గా అది ఎక్కువగా ఏంటంటే బాగా ఎన్లార్జ్ అవుతుంది, కంజెస్ట్ అయిపోతుంది. It has been a palliative medicine in epithelioma of cervix with burning, stinging pains, copious putrid yellowish green and bloody discharge. అంటే ఇది ఒక పాలియేటివ్ మెడిసిన్ లా కూడా ఆద్యంతం మెటాలికం పనిచేస్తుంది. దేంట్లో? క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ లో అనమాట. ఇంకా ఏ సిమ్టమ్స్ ఉంటాయి? మంట ఉంటుంది, స్టింగింగ్ కుడుతున్నట్టుగా పెయిన్ ఉంటుంది,
ఆ డిశ్చార్జ్ ఏదైతే వజరాల నుంచి వస్తుందో యూట్రస్ నుంచి అది రక్తంతో కూడి ఎల్లోయిష్ గ్రీన్ కలర్ లో చెడు వాసనతో కూడి ఎక్కువ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. మన మంటను స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఇట్ హ్యాస్ క్యూర్డ్ ఏ టెండెన్సీ టు మెనరేజియా, ఓపియస్ menstrual flow. The relaxation that must be present in hemorrhages will soon be overcome when the symptoms agree, when the general state is present. అంటే ఇది మెనరేజియా అంటే ఓవర్ బ్లీడింగ్ అన్నమాట. ఆ టెండెన్సీని కూడా క్యూర్ చేస్తుంది. అంటే మెన్స్ట్రల్ ఫ్లో ఎక్కువగా ఉండడం రావడం అనేది. నెక్స్ట్ వచ్చేసి దేని వలన ఈ మెన్స్ట్రల్ ఫ్లో ఎక్కువ అవడం అంటే రిలాక్సేషన్ వలన. అంటే దాని వలన ఈ బ్లడ్ ఓవర్గా అయిపోవడం. ఇవన్నీ బ్లడ్ ఓవర్గా అవ్వడము, బ్లీడింగ్ అవ్వడము అనే దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకుని అజంతా మెటాలికం ఇస్తే పనిచేయదు. మిగతా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్, జనరల్ స్టేట్ ఆఫ్ ద పేషెంట్ అవన్నీ కూడా అజంతా మెటాలికం కి సిమిలర్ గా ఉన్నప్పుడు ఇటువంటి పర్టికులర్ గా ఈ మెనరేజియా కండిషన్ లో కూడా అజంతా మెటాలికం బాగా పనిచేస్తుంది. అల్సర్ ఆఫ్ ద యూటిరస్, గర్భసంచిలో పుండు ఏర్పడడం. ఆ వెజనల్ డిశ్చార్జ్ ఎలా ఉంటుందంటే ప్యూరులెంట్ పస్తో కూడి ఉంటుంది. నెక్స్ట్ ఇక్వరస్ అంటే ఏంటది? చెడు వాసన కూడి నీళ్ళుగా ఉంటుంది డిశ్చార్జ్. దీంతో పాటు అల్సర్స్ ఫామ్ అయిపోతూ ఉండడం ఇక్వరస్ అంటారు అనమాట. ఇవన్నిటి కలిపి ఇక్వరస్ అంటారు. సమ్ టైమ్స్ బ్లడీ వాటర్ విత్ అన్బేరబుల్ స్టెంచ్. ఒక్కొక్కసారి ఆ వెజనాల నుంచి వచ్చేటువంటి అంటే ఆ గర్భసంచి నుంచి వచ్చేటువంటి డిశ్చార్జ్ ఎలా ఉంటుంది? బ్లడ్ అంటే వాటరీగా డిశ్చార్జ్ అవుతూ అది బ్లడీగా కూడా ఉంటుంది. అంటే బ్లడ్ వాటర్ కలిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇంకా ఏముంటుందండి? అన్బేరబుల్ స్టెంచ్ అంటే చెడు వాసనతో కూడి ఉంటుంది, భరించలేనంత వాసన. ఇట్ ఈస్ ఏ మెడిసిన్ ఇంక్రీజ్డ్ ఇన్ వెయిట్, టిష్యూస్ ఇన్ఫిల్ట్రేటెడ్ లైక్లీ టు బి హార్డ్ అండ్ సర్విక్స్. అంటే ఈ మందు ఇంకా ఎటువంటి వాటిల్లో పనిచేస్తుంది అంటే కంజెషన్ వచ్చేసి ఆ ప్లేస్ అంతా కూడా టిష్యూస్ అన్ని కూడా ఇన్ఫిల్ట్రేషన్ వచ్చి గట్టిపడిపోయినట్టు, బరువు పెరిగినట్టుగా అనిపించడం, వెయిట్ గా అనిపించడం ఆ సర్విక్స్ మానాల దగ్గర, అటువంటి వాటిల్లో ఇది పనిచేస్తుంది. నెక్ ఆఫ్ ద యూటరస్ వెరీ మచ్ స్వోలెన్, presented a spongy mass deeply corroded with ulcers in different directions. నెక్ ఆఫ్ ద యుటరస్ పైన బాడీ కింద నెక్ అనుకున్నాం కదా, ఆ నెక్ ఆఫ్ ద యూటరస్ దగ్గర అక్కడంతా వాచి ఉంటుంది అనమాట. వాపు ఉండి ఆ ఒక స్పాంజ్ సెన్సేషన్ తో ఒక మాస్ డెవలప్ అవడం. ఇంకా ఏంటి? అక్కడే అల్సర్స్ ఫామ్ అయిపోవడం రకరకాల ప్లేసెస్ లో ఆ చుట్టుపక్కల. వేర్ ఇట్ వాస్ గివెన్ ఇన్ కేస్ ఆఫ్ సిర్రస్ ఆఫ్ ద యూటరస్, ఇట్ సేస్ ఇన్ లెస్ దాన్ 3 days ఫౌల్ స్మెల్ వాజ్ లాస్ట్ ఎంటైర్. అంటే సిర్రస్ ఆఫ్ ద యూటరస్ అంటే కార్సినోమా, క్యాన్సర్ ఆఫ్ ద యూటరస్ అనమాట. దాంట్లో ఏమి ఇచ్చారు? ఒక కేసు గురించి, ఒక కేసులో అంట గర్భసంచి క్యాన్సర్ కేసులో ఈ అజంతా మెటాలికం ఇండికేట్ అయ్యి వేస్తే 3 days లో ఆ కుళ్ళిపోయినటువంటి వాసన వచ్చేటువంటి ఆ డిశ్చార్జ్ మొత్తం కంప్లీట్ గా నార్మల్ అయిపోయింది. when a remedy acts in that manner it actually stops the growth. అంటే ఇంత ఫాస్ట్ గా పనిచేస్తే అంటే ఏంటి అర్థం? ఆ వైటాలిటీ బాగుంటే ఇంకా ఫర్దర్ గా డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుతుంది. In fact, a cancerous state that would go on to its termination in 14 to 16 months will go 2 or 3 years and the patient remain comfortable. అదే చెప్తున్నారు. అంటే ఇది క్యూర్ అయితే ఇవ్వదు. క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్ కి క్యూర్ అనేది లేదు కదా, పాలియేషనే ఉంటుంది. అయితే మరి ఇంకా పాలియేషనే అన్నప్పుడు హోమియోపతి మందు వాడటం వల్ల ఉపయోగం ఏంటి అంటే అలాగే చెప్తున్నారు. మామూలుగా అయితే ఆ క్యాన్సరస్ కండిషన్ అనేది ప్రాణం వదిలేటువంటి స్థితికి రావడానికి 14 లేక 16 నెలలు పట్టచ్చు. కానీ హోమియోపతి వాడటం వల్ల లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ అవుతుంది. 2 to 3 years దాకా బతకచ్చు. ఇంకా కంఫర్టబుల్ గా, అంటే ఈ నొప్పులు ఇవి వాటితో సఫర్ అవ్వకుండా పీస్ఫుల్ గా ఉంటారనమాట. అంటే ఆ పెయిన్ సఫరింగ్ అనేది తగ్గుతుంది. The remedy that is indicated stops the ulceration, it checks the destruction
and keeps the patient comfortable and with her friends for years. అంటే ఇండికేట్ అయినప్పుడు ఈ మందుని కనుక మనం వాడితే అల్సర్ ఫామ్ అయ్యే టెండెన్సీని, అల్సర్ ఫామ్ అవ్వకుండా చూస్తుంది, మళ్ళీ డిస్ట్రక్షన్ జరగకుండా ఫర్దర్గా ముందుకు వెళ్ళిపోకుండా చూస్తుంది, పేషెంట్ని కంఫర్టబుల్ పొజిషన్లో ఉంచుతుంది అనమాట. అంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ స్నేహితులతో కానీ వాళ్ళతో అంటే ఈ పెయిన్తో సఫర్ అవుతూ అలా బెడ్డెన్ అయిపోయి నరకం అనిపించే దాని నుంచి కాపాడుతుందని చెప్తున్నారు ఆయనది. In cancerous affections, the state of life is very low. The state of order is generally beyond restoration. అంటే ఈ క్యాన్సర్ ఎఫెక్ట్ అయితే కనుక ఆ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది కదా, ఆయువు తగ్గిపోతుంది, ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇంకా ఏంటి, ఉమ్, ఆ, మళ్ళీ అక్కడ డిస్ట్రక్ట్ అయిన ప్లేస్ మళ్ళీ రెస్టోర్ అవ్వదు, ఇంకా హెల్త్ వెనక్కి రావడం క్యూర్ అనేది జరగదు అని చెప్తున్నారు. దట్ ఈస్ అబౌట్ ప్రొలాప్సెస్. వాయిస్ అండ్ లారింగ్స్. మనకి ఎక్కువగా మనకి అజంట మెటాలిక్ అనగానే గుర్తొచ్చేది ఈ లారింగ్స్ సంబంధించిన సిమ్టమ్స్, వాయిస్ కి సంబంధించిన సిమ్టమ్స్. దెన్ వీ కమ్ టు ఏ స్టేట్ ఆఫ్ ద లారింగ్స్. ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ లారింజియల్ మెడిసిన్. అదే ఇప్పుడు చెప్తున్నారు ఆయన. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ లారింగ్స్ మీద చాలా బాగా పనిచేస్తుంది, మనం ఊహించలేనంత ఇదిగా పనిచేస్తుంది. Loss of voice with inflammation from overuse of the voice, such as occurs in singers and talkers. అంటే గొంతు పోవడం ఇన్ఫెక్షన్ వలన లారింగ్స్ దగ్గర గొంతు పూర్తిగా పోవడం, లేదా ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేదా విపరీతంగా మాట్లాడటం ద్వారా అంటే సింగర్స్ స్పీచ్ ఇస్తూ ఉంటారు చూడండి, వాళ్ళ ఎక్కువగా వాయిస్ ని ఓవర్ గా యూజ్ చేయడం వలన అయినప్పటికీ దాని వలన అలా గొంతు పోతే కూడా ఇది పనిచేస్తుంది. వన్ హూ ఈజ్ కంపెల్డ్ టు యూజ్ ది లారింగ్స్ మచ్. అంటే ఎక్కువగా ఆ స్వరపేటికని ఎక్కువగా వాడాల్సిన అవసరం వచ్చి వాడేటువంటి వాళ్ళు అనమాట. అదే తప్పదు, అంటే ఇప్పుడు లెక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఇలాగనమాట. ఇట్ ఈస్ దెన్ ఏ పెరాలిటిక్ వీక్నెస్ ఆఫ్ ద వోకల్ కార్డ్స్. నెమ్మదిగా ఏమవుతుంది ఓవర్ యూజ్ వల్ల ఆ స్వరపేటికకి సంబంధించినటువంటి వోకల్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ వోకల్ కార్డ్స్ పెరాలసిస్ వస్తే ఎలా వీక్ అయిపోతాయి, అలా వీక్ అయిపోతుంది అనమాట. రన్నింగ్ ఆల్ త్రూ దిస్ రెమెడీ దేర్ ఈస్ aggravation from any little prolonged exertion, a paralytic tendency with aggravation from exertion. అంటే ఇది ఒక క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అనమాట, మొడాలిటీ అనమాట. ఇది ఏం చెప్తున్నారు, డ్రగ్ లో ఏ బాధకైనా కానీ ఉండే ఆజంట మెటాలికం అవసరమైనటువంటి వాటిల్లో ఉండేటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఏమాత్రము ఎగ్జర్షన్ శ్రమ చేయడం, ఎక్కువసేపు శ్రమ చేస్తే, అంటే చిన్న పనే కొంచెం కంటిన్యూస్గా కొంచెం సేపు చేస్తే అగ్రవేషన్ వస్తాయి ఆ కంప్లైంట్, లేదా శ్రమ చేసిన తర్వాత ఇంకా పెరాలసిస్ వస్తే ఎలాగా వాళ్ళకి చేత కాకుండా ఉంటుందో అలా అయిపోతుంది అనమాట. ఆ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు, అది వాయిస్ అన్నా అవ్వచ్చు, ఇంకోటో ఇంకోటో ఏదైనా కానీ అవ్వచ్చు అనమాట, హెడేక్ ఏదైనా. సో ఇట్ ఈస్ ఇన్ ది లంగ్స్, ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఈ సిమ్టమ్ అనేది లంగ్స్ కి సంబంధించిందైనా ఉండొచ్చు, బాడీలో ఉన్నటువంటి ఏ పార్ట్కి అయినా కానీ ఈ మొడాలిటీ అనేది అప్లికబుల్ అనమాట. అండ్ దెన్ కమ్స్ ద లాస్ ఆఫ్ వాయిస్. ఆ తర్వాత వాయిస్ పోతుంది. నౌ అప్లై ఆల్ దట్ వీ నో ఆఫ్ ఇట్స్ ఎబిలిటీ టు ఇన్ఫిల్ట్రేట్. ఆ తర్వాత ఇది మనం గుర్తుపెట్టుకున్న తర్వాత ఆ ఇన్ఫిల్ట్రేషన్ అనేది నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. వీ హ్యావ్ ట్యూబర్క్లోసిస్ ఆఫ్ ద లారింగ్స్. అంటే స్వరపేటికి సంబంధించి కూడా టీబీలో కూడా ఇది పనిచేస్తుంది. సింగర్స్, పబ్లిక్ స్పీకర్స్ హూ ఆర్ బ్రోకెన్ డౌన్ నెర్వస్ ఆఫ్ పూర్ డైజెషన్, బ్యాడ్ ఇన్హెరిటెన్స్ టేక్ ఆన్ ట్యూబర్క్లోసిస్ ఆఫ్ ద లారింగ్స్ అండ్ ద వాయిస్ ఈజ్ లాస్ట్. అంటే సింగర్స్ లోను పబ్లిక్ స్పీకర్స్ లో ఎవరైతే బాగా శ్రమ చేసి వాళ్ళ వైటాలిటీ అంతా వీక్ అయిపోయి నెర్వస్నెస్ వాళ్ళలో ఉండి వాళ్ళలో జీర్ణశక్తి అనేది తగ్గిపోయి బ్యాడ్ ఇన్హెరిటెన్స్ వాళ్ళ పేరెంట్స్ నుంచి వంశపారంపర్యంగా కొన్ని హెల్త్ ఇష్యూస్ ని ఇన్హెరిట్ చేసి వాళ్ళలో, అంటే
అది నెమ్మదిగా దేంట్లోకి లీడ్ చేస్తుంది, ఓవర్ యూజ్ అనేది ఆఫ్ ద వాయిస్ అనేది ట్యూబర్క్లోసిస్ లోకి లీడ్ చేస్తుంది అనమాట లారింగ్స్. అందుకని ఆయన ఆయన ఇచ్చిన సెంటెన్స్ చూడండి, బ్యాడ్ ఇన్హెరిటెన్స్ అన్నారు. అది అంటే మయాజమ్స్ ని ఇన్హెరిట్ చేయడం అనమాట. ఆ వాయిస్ ఈజ్ లాస్ట్, అల్సరేషన్ ఫాలోస్, నెమ్మదిగా అక్కడ అల్సర్ ఫామ్ అవుతుంది. అండ్ దిస్ ట్రబుల్ ఫైనల్లీ గోస్ ఇన్ టు ది లవ్. అంటే స్వరపేటిక లారింగ్స్ అనేది కొంచెం గొంతులోనే ఉంటుంది కదా, అక్కడి నుంచి జబ్బు కొంచెం కిందకి వెళ్ళి లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఫైనల్ గా దే ఇమాషియేట్ అండ్ గెట్ నైట్ స్వెట్స్. ఈ రెండు దేనికి సంబంధించిన సిమ్టమ్స్? ట్యూబర్క్లోసిస్ కి సంబంధించి, టీబీకి సంబంధించిన సిమ్టమ్స్ ఇవి డెవలప్ అయిపోతాయి. లాస్ ఆఫ్ వాయిస్ జనరల్లీ ఏ పెయిన్ఫుల్ క్యారెక్టర్. అంటే గొంతు పోవడంతో పాటు నొప్పి కూడా ఉంటుంది. అగైన్ కోల్డ్స్ సెటిల్ ఇన్ ది లారింగ్స్. అది ఆ స్వరపేటిక దగ్గర చల్లదనం అనేది ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ అవుతుంది దానికి. కెనాట్ స్పీక్ ఏ లౌడ్ వర్డ్, కాన్స్టెంట్ టిక్లింగ్ ఇన్ ద లారింగ్స్ ప్రొవోకింగ్ కాఫ్. అంటే కెనాట్ స్పీక్ ఏ లౌడ్ వర్డ్ అంటే బిగ్గరగా ఏదన్నా చెప్పాలి అంటే ఒక చిన్న పదం కూడా చెప్పలేడు అనమాట. ఎందుకని అంటే ఆ గొంతులో ఒక టిక్లింగ్ సెన్సేషన్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది, దానివల్ల దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. రానెస్ అండ్ సోర్నెస్ ఇన్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద లారింగ్స్. అంటే రానెస్ అంటే కొంచెం పచ్చిగా ఉంటుంది అనమాట, పుండ్లాగా ఉంటుంది. ఏది లారింగ్స్ అప్పర్ పార్ట్. లాఫింగ్ అగ్రవేట్స్ ది కాఫింగ్. లాఫింగ్ విల్ కాజ్ tickling in the larynx and he will scrape out quantities of grey mucus. అంటే నవ్వితే దగ్గు వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ నవ్వడం వలన ఆ స్వరపేటికలో ఆ టిక్లింగ్ సెన్సేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు గొంతుకి ఏదో అడ్డం పడుతుందని ఆ మ్యూకస్, గ్రే కలర్ లో ఉన్నటువంటి మ్యూకస్ ని హ్యాక్ చేస్తారు అన్నమాట, బయటికి తీస్తాడని. స్క్రేప్ అంటే బలవంతంగా తీసుకొస్తాడు, స్క్రేప్ చేయడం అంటే. If the irritation is in the smaller air passages in the lungs, laughter will set him to coughing and he will scrape out greatness. అంటే ఆ ఈ ముక్కులో కానీ ఇలాంటి వాటిల్లో కనుక ఇరిటేషన్ అనేది ఎక్కువగా ఉండి లేదా ఊపిరితిత్తుల్లో ఉంటే నవ్విన తర్వాత దగ్గు అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మ్యూకస్ ని బయటికి తీసుకురావాల్సి వస్తుంది. ఓవర్ ది బైఫర్కేషన్ ఆఫ్ ట్రికియా ఏ రా స్పాట్ వెన్ యూజింగ్ ది వాయిస్ టాకింగ్ లాఫింగ్. పాడుతున్నా, నవ్వుతున్నా, మాట్లాడుతున్నా, ఆ, అంటే స్వరాన్ని, వాయిస్ లారింగ్స్ ని యూజ్ చేస్తున్నప్పుడు దాని వలన ట్రెకియా ఏమవుతుంది, గాలిగొట్టం పైనుంచి అలా వచ్చి రెండు బ్రాంచెస్ గా డివైడ్ అవుతాయి. అదే బ్రాంకై అన్నాం కదా. ఎక్కడైతే బ్రాంకై గా డివైడ్ అవుతుందో ఆ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి స్పాట్, అక్కడ ఎర్రగా ఒక స్పాట్ అనేది ఏర్పడుతుంది అనమాట. రా స్పాట్, ఎర్రది అంటే నా ఉద్దేశం అది ఒక ఆ, అది ఒక పచ్చిగా ఉంటుంది అనమాట అదంతా ఆ ప్లేస్. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద చెస్ట్ ఏ రా సెన్సేషన్, చెస్ట్ లో కూడా ఆ సెన్సేషన్ ఉంటుంది. రఫ్నెస్ అండ్ హోర్స్నెస్ ఆఫ్ ద వాయిస్ ఉంటుంది. థైసిస్ ఆఫ్ ద లారింగ్స్ అంటే ట్యూబర్క్లోసిస్ ఆఫ్ ద లారింగ్స్. ఇన్ దోస్ విదర్డ్ యంగ్ పీపుల్, ఏ యంగ్ మ్యాన్ వెన్ హీ ఈస్ నాట్ మోర్ దాన్ 25 లుక్స్ టు బి 50, మెనీ wrinkles as though he had many cares. అంటే ఆ యంగ్ అంటే వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇమాసియేషన్ వలన చర్మం ముడతలు పడిపోతుంది అనమాట. అంటే 25 ఇయర్స్ కూడా లేనటువంటి వాళ్ళు 50 ఇయర్స్ ఏజ్ లా కనపడతారు. అంటే చాలా ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. ఎన్ని రకాలుగా దాని స్కిన్ ముడతలు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అలా వచ్చేస్తాయి. హ్యాస్ ఏ డ్రై కాఫ్, గెట్స్ అప్ ఏ లిటిల్ గ్రే మ్యూకస్. Yet he may be somewhat wiry, getting about fairly well. He has inherited thysis. ఇంకా అతను ఎలా ఉంటాడంటే విసుగ్గా, అంటే సన్నగా అయిపోతూ ఉంటాడు. అంటే ఎలా అంటే వైరి అంటే ఏంటంటే సన్నగా కనపడతాడు కానీ బలంగానే ఉంటాడు అనమాట. ఉమ్,
అంటే సన్నగా ఉన్న బలంగా ఉన్నప్పటికీ గెటింగ్ అబౌట్ ఫెయిర్లీ వెల్ చూడటానికి అలా ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా ఆ ట్యూబర్క్లోసిస్ అనే దానిని ఇన్హెరిట్ చేస్తాడు అనమాట. ద కాఫ్ ఈజ్ ఎ డీప్ కాఫ్ ఈజ్ అగ్రవేటెడ్ ఫ్రమ్ లాఫింగ్, టాకింగ్ అండ్ ఇన్ ఏ వార్మ్ రూమ్. ఈ దగ్గు అనేది ఎలా వస్తుంది, లోపల ఎక్కడి నుంచో దగ్గు వస్తున్నట్టుగా ఉంటుంది. ఇంకా నవ్వితే ఎక్కువ అవుతుంది, మాట్లాడినా ఎక్కువ అవుతుంది, వెచ్చటి గదిలో ఎక్కువ అవుతుంది దగ్గు. లాఫింగ్ కాజెస్ కాఫ్ అండ్ కాజెస్ మ్యూకస్ ఇన్ ద లారింగ్స్. దగ్గడం వలన ఏమవుతుంది అంటే నవ్వడం వలన దగ్గు వచ్చేస్తుంది. ఇంకా దాని వలన ఏమవుతుందంటే అక్కడ మ్యూకస్ ఫామ్ అయిపోతుంది లారింగ్స్ లో. దిస్ రెమెడీ విల్ టర్న్ ఎసైడ్ దిస్ థ్రెటనింగ్ థైసిస్, దిస్ డ్రై టీజింగ్ కాఫ్. ఇంకా ఈ రెమెడీ ఇంకేమవుతుందంటే అది నెమ్మదిగా మామూలుగా ఆ లాస్ ఆఫ్ వాయిస్ ఇవన్నీ కూడా నెమ్మదిగా ట్యూబర్క్లోసిస్ లోకి దారి తీస్తుంది అనమాట. ఏ లిటిల్ అంటే ఆ దగ్గు దిస్ డ్రై టీజింగ్ కాఫ్ అంటే పొడి దగ్గు ఏడిపించేస్తూ ఉంటుంది. ఆ దగ్గు నెమ్మదిగా అది టర్న్ అయిపోతుంది థైసిస్ లో, టీబీలోకి మారిపోతుంది, లీడ్ చేస్తుంది. ఏ లిటిల్ డ్రై హ్యాకింగ్ కాఫ్ ఎస్పెషల్లీ కమ్స్ అండర్ దిస్ రెమెడీ. అదనమాట. ఇన్ నో ఇన్స్టెన్స్ ఆర్ we likely to have those violent spasmodic shaking coughs such as we find in bryonia. అంటే ఇన్ నో ఇన్స్టెన్స్ ఆర్ we likely to have those violent spasmodic shaking coughs such as we, అంటే బ్రయోనియాలో ఉన్నంత విపరీతమైన పెయిన్తో కూడినటువంటి దగ్గులైతే ఉండవు దీంట్లో. వెన్ కాఫింగ్ ఏ సోర్ ఫీలింగ్ ఇన్ ద లారిక్స్, దగ్గుతున్నప్పుడు ఆ స్వరపేటికి దగ్గర ఏదో పుండులాగా అనిపిస్తుంది. ద కాఫ్ ఈజ్ అకంపనీడ్ విత్ యాన్ ఈజీ ఎక్స్పెక్టరేషన్, అంటే దగ్గుతో పాటు ఇంకా ఏముంటుంది, ఫ్లమ్ అనేది బయటికి ఎక్స్పెక్టరేట్ చేయడం ఉంటుంది. హీ డజంట్ యూజువల్లీ కాఫ్ సో మచ్ టు గెట్ అప్ ద మ్యూకస్ యాజ్ హీ డస్ టు రిలీవ్ ఏ లిటిల్ ఇరిటేషన్. He doesn't usually cough so much to get up mucus as he does to relieve the little dish. అంటే కొంచెమైనా ఆ ఇరిటేషన్ తగ్గించుకోవడానికి అన్నట్టు విపరీతంగా దగ్గి ఆ మ్యూకస్ ని బయటికి తెప్పించడం అనేది ఉండదు. బట్ వెన్ దేర్ ఈజ్ మ్యూకస్ ఇట్ జనరల్లీ కమ్స్ అప్ ఈజీలీ. అంటే కొంచెం మ్యూకస్ ఉన్నా కానీ అది యూజువల్ గా బయటకు వచ్చేస్తుంది, ఈజీగా ఎక్స్పెక్టెడ్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్ టు డిటాచ్ యాజ్ వి ఫైండ్ ఇన్ వైరం. క్యాలీ బైక్ ఇలాంటి వాటిల్లో ఏంటి, ఆ ఫ్లమ్ ని బయటికి తెప్పించడం చాలా కష్టం, స్టిక్కీగా ఉంటుంది. కానీ అంత కష్టం అయితే ఉండదు, అది ఈజీగా ఒక్కసారి హ్యాక్ చేయగానే కళ్ళు అనేది వచ్చేస్తుంది. ఈజీలీ డిటాచ్డ్ మ్యూకస్ ఇన్ ద లారింగ్స్. ఈ సింప్లీ స్క్రేప్స్ ఇట్ అవుట్ బై అన్ ఎఫర్ట్ ఆఫ్ ద లారింగ్స్. ఈజీగానే దాన్ని స్క్రేప్ చేయగలుగుతారు. కాఫ్ అండ్ స్క్రేపింగ్ ఆఫ్ ద లారింగ్స్ డ్యూరింగ్ డే టైమ్ అండ్ ఈవినింగ్, వర్స్ ఇన్ వార్మ్ రూమ్ అండ్ బెటర్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ అండ్ ఫ్రమ్ మోషన్. ఈ దగ్గు కానీ ఆ మ్యూకస్ ని, స్వరపేటికి దగ్గర ఉన్నటువంటి మ్యూకస్ ని బయటికి తెప్పించడం పగలు సాయంత్రం ఎక్కువగా ఉంటుంది, వెచ్చటి గదిలో ఉంటుంది ఎక్కువ అవుతుంది, ఓపెన్ ఎయిర్ నడుస్తూ ఉంటే బెటర్ గా ఉంటుంది మూమెంట్. ఇట్ హ్యాస్ ఏ సెన్స్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ ద చెస్ట్, చెస్ట్ లో వీక్నెస్ అనిపిస్తూ ఉంటుంది. దేర్ ఆర్ టూ రెమెడీస్ హ్యావింగ్ దిస్ వీక్నెస్ ఆఫ్ ద చెస్ట్, యూ కెనాట్ ఈజీలీ టెల్ దెమ్ అపార్ట్. ఒక రెండు రెమెడీస్ ఉన్నాయండి, ఆజిటో మెటాలికం, స్టానం మెట్. ఈ రెండులో కూడా చెస్ట్ లో విపరీతమైన నీరసం అనిపిస్తూ ఉంటుంది. ఆ రెండింటినీ కూడా మనము డిఫర్ చేసి చూడటం చాలా కష్టం అని చెప్తున్నారు, డిఫరెన్షియేట్ చేయటం. Weak voice, weak chest, a feeling that it is so difficult to breathe and so difficult to talk and so difficult to cough because the muscles of the chest feel so weak. అంటే ఈ రెండు డ్రగ్స్ లో కూడా ఏమనిపిస్తుందంటే వాయిస్ అనేది చాలా వీక్ గా ఉంటుంది, చెస్ట్ లో కూడా వీక్నెస్ ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుందంటే శ్వాస తీసుకోలేమేమో, శ్వాస తీసుకోవడం కష్టమేమో, మాట్లాడడం కష్టమేమో, దగ్గడం కూడా కష్టమేమో అన్నట్టుగా మజిల్స్ వీక్ గా ఉంటాయి అన్నమాట. And these two medicines are agitametum, talcum, and stanamet. Great weakness of the muscles of the chest. The patient dwells upon it much, and it is a weakness far beyond what can be accounted for
in tuberculosis, a sense of మస్కులార్ వీక్నెస్ ఇన్ ది చెస్ట్. అంటే చెస్ట్ లో ఉన్నటువంటి మజిల్స్ అంతా కూడా వీక్నెస్ ఉంటుంది. పేషెంట్ డ్వెల్స్ అపాన్ ఇట్ మచ్. వీక్నెస్ ఎలా ఉంటుందంటే ట్యూబర్క్లోసిస్ కి ఉండే వీక్నెస్ కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. అసలు ఆ చెస్ట్ లో ఆ మజిల్స్ అన్ని వీక్ అయిపోయాయా అన్నట్టు. అందుకే కదా వాళ్ళు చెప్పారు బ్రీత్ తీసుకోలేనేమో, లేకపోతే మాట్లాడలేనేమో, ఇంత నీరసం ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ సూటబుల్ ఇన్ లింగరింగ్ కంప్లైంట్స్, సిక్నెస్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్, సో దట్ గ్రేట్ వీక్నెస్ ఆఫ్ ద చెస్ట్ మీన్స్ దట్ విచ్ ఐ హ్యావ్ ట్రైడ్ టు డిస్క్రైబ్, అండ్ ఇట్ ఈస్ దట్ విచ్ పేషెంట్స్ విల్ ఆఫెన్ ఫెయిల్ ఇన్ దేర్ ఎఫర్ట్స్ టు డిస్క్రైబ్. అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా లింగరింగ్ అంటే అలా అవే తగ్గు, ఏదైనా మందేస్తే తగ్గుతూ మళ్ళీ వస్తూ దీర్ఘకాలంగా ఉంటాయి అన్నమాట. అందుకనే ఈయన గ్రేట్ వీక్నెస్ ఆఫ్ ద చెస్ట్ అనేటువంటి మాట యూజ్ చేశారు. గ్రేట్ వీక్నెస్ ఆఫ్ ద చెస్ట్ అనే మాట ఎందుకు యూజ్ చేశారు, అది యూజ్ చేయడం ఎందుకు చేశారు అంటే ఏమి మనకి తెలియచేయాలని ఆయన ట్రై చేశారు అంటే, యూజువల్గా పేషెంట్స్ వాళ్ళకి ఎలా ఉందో చెప్పగలిగేటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉండరు. అదే కదా మాట్లాడలేనేమో మా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి వీక్నెస్. అది ఈయన ఇలా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్తున్నారు. డాక్టర్ ఐ ఫీల్ సో వీక్ ఇన్ ద చెస్ట్, వాళ్ళు ఇలా చెప్తారనమాట. చెస్ట్ వీక్ గా అనిపిస్తుంది అని చెప్తారు. నౌ దిస్ రెమెడీ ఈజ్ ఫుల్ ఆఫ్ కార్డియాక్ డిస్టర్బెన్సెస్. దీంట్లో కార్డియాక్ డిస్టర్బెన్సెస్ లో కూడా ఇది పనిచేస్తుంది. పాల్పిటేషన్ వెన్ లయింగ్ ఆన్ బ్యాక్, వెళ్ళకిలా పడుకుంటే దడ వచ్చేస్తూ ఉంటుంది. ఏ సెన్స్ ఆఫ్ ట్రెంబ్లింగ్ ఇన్ ద చెస్ట్, ఏ సెన్స్ ఆఫ్ క్వేవరింగ్, fluttering or trembling as it will be described by the different patients, trembling in the chest. ఇంకా ఇవన్నీ ఉంటాయి. రకరకాల పేషెంట్స్ ఆ చెస్ట్ లో చెస్ట్ లో వణుకు వచ్చినట్టుగా ఉంటుందనో, లేకపోతే నీరసంగా ఉందనో, ఎక్కువ కొట్టుకుంటుంది గుండె అనో అలా చెప్తారనమాట. ద ట్రెమ్యులస్ వీక్నెస్ ఆఫ్ ద హోల్ బాడీ, hands and feet, palpitation with general trembling is strong in this remedy. ట్రెమ్యులస్ వీక్నెస్ అంటే భరించలేనంత నీరసం ఉంటుంది, నిస్సత్తువ ఎక్కువగా ఉంటుంది, బాడీ అంతా కూడా చేతుల్లో కాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. దడతో పాటు వణుకు ట్రెంబ్లింగ్ ఉండటం అనేది, వణుకటం అనేది చాలా స్ట్రాంగ్ ఫీచర్ ఉంటుంది అంట ఈ డ్రగ్ కి. ఫ్రీక్వెంట్ పాల్పిటేషన్ అంటే మాటకి దడ వచ్చేస్తూ ఉంటుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పాల్పిటేషన్ అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దడ వచ్చేస్తుంది, రాత్రిళ్ళు దడ వచ్చేస్తుంది, ఇంకా తలనొప్పులతో కూడి ఉంటుంది దడ. విత్ జనరల్ వీక్నెస్, విపరీతమైన నీరసం ఉంటుంది. గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ వీక్నెస్, నెమ్మదిగా ఆ నీరసం అనేది పెరుగుతూ ఉంటుంది. ఫ్రమ్ హిస్ జనరల్ వీక్నెస్ ద నీస్ నాక్ టుగెదర్ వెన్ వాకింగ్, అంటే ఆ జనరల్ వీక్నెస్ వల్ల నడుస్తూ ఉంటే ఆ మోకాళ్ళు తట్టుకుంటూ ఉంటాయి, ఉదాహరణ కొట్టుకుంటూ తట్టుకుంటూ అలా నడుస్తామట. ఎందుకంటే న్యూరలాజికల్ డిజార్డర్ అయితే కాదు, నీరసం మీద అనమాట. ట్రెంబ్లింగ్ ఇన్ ద నీస్ విత్ పాల్పిటేషన్ అండ్ జనరల్ వీక్నెస్, అంటే మోకాళ్ళలో ట్రెంబ్లింగ్ అనేది ఉంటుంది, దాంతోపాటు దడ ఉంటుంది, జనరల్ వీక్నెస్. ద లిమ్స్ బికమ్ స్టిఫ్, నమ్నెస్ ఇన్ ది లిమ్స్ యాజ్ ఇఫ్ ఎస్లీప్, అంటే కాళ్ళు చచ్చిపడిపోయినాయి అన్నట్టుగా ఉంటుంది అనమాట, ఏది తిమ్మిరెక్కడం. లాస్ ఆఫ్ పవర్, శక్తి అంతా కోల్పోయినట్టుగా ఉంటుంది. మెనీ ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ రెస్ట్ లో చాలా వరకు కంప్లైంట్స్ అన్ని కూడా అగ్రవేట్ అవుతాయి. పెయిన్ ఇన్ ది బ్యాక్ అండ్ లిమ్స్ వైల్ సిట్టింగ్ బెటర్ వైల్ వాకింగ్, అంటే నడుము నొప్పి కానీ కాలు చేతుల నొప్పులు కానీ కూర్చుంటే ఎక్కువైపోతాయి, నడుస్తుంటే బాగుంటుంది. ఆల్ ద నర్వస్ ఎక్సైట్మెంట్ దట్ ఈస్ పాసిబుల్ ఇన్ రెమెడీస్ కమ్స్ అప్ ఇన్ దిస్ రెమెడీ. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్జెంటమ్ మెటాలికం. నెక్స్ట్ క్లాస్లో ఆర్జెంటమ్ నైట్రికమ్ చెప్పేశాను ఆల్రెడీ, అందుకని ప్లంబమ్ మెట్లోకి వెళ్తాం. నెక్స్ట్ క్లాస్లో ప్లంబమ్ మెట్ చదువు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహింస గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.